సాక్ష్యముగా మనం ఒక చిన్న మాటను చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. చాలు. ఈరోజు మనము ధ్యానాంశముగా యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. ఈరోజు మన వాక్యము మనము ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసు ప్రభువారు ఈ భూలోకములో ఆయన మనిషి కుమారునిగా సంచరించిన దినాల్లో ఇంచుమించుగా 3.5 సంవత్సరాల కాల సమయంలో యేసు ప్రభువారు అనేకమైన ప్రాంతాలకు తిరిగి అనేకమైన బోధలు, ఉపమానాలు, ఎన్నో సంగతులు ప్రజలకి బోధిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అలాగే యేసు ప్రభువారు మరి కానా అనే ఊరిలో మొట్టమొదటిగా ఒక అద్భుత కార్యము జరిగించిన సందర్భాన్ని ఈరోజు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు అనేకమైన మాటలు ప్రజలకి బోధిస్తూ వచ్చారు. ఏం బోధించారు? ఆయన మనకి ఏది చెప్పారో మనం అది చేయటం చాలా మంచిది. ఆయన మీతో చెప్పినది చేయుడని ఈరోజు మనము కొన్ని విషయాలు వాక్య ధ్యానములో నుంచి ఆయన మనకి ఏం చెప్పాడు, అసలు చాలా విషయాలు బోధించుతూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలనని అనుననివే అని చెప్పాను. యేసు ప్రభువారు ఎన్నో విషయాలు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన ప్రాముఖ్యంగా ఒక యవనస్తుడు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశ కలిగి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కొన్ని విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏంటంటే నరహత్య చేయవద్దు. ఆయన చెప్పిన మాట ఏంటంటే మొట్టమొదటిగా నరహత్య చేయవద్దు. 10 ఆజ్ఞల్లో ఉన్న మాటలే యేసు ప్రభువారు కూడా మరలా ఆయనకు బోధిస్తూ వచ్చాడు. నరహత్య చేయవద్దు అన్నాడు. అంటే క్రైస్తవ లేకపోతే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా మనము కూడా మరి నరహత్య చేయకూడదు. ఆయన చెప్పిన మాట మనము వినేవారముగా, ఆయన చెప్పినది మనం చేసేవారంగా ఉండాలి. అలాగే నరహత్య చేయకూడదని, వ్యభిచరించవద్దని, వ్యభిచారము గురించి కూడా ఆయన చెప్పాడు. దొంగలించవద్దు, దొంగతనాలు చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, అలాగే తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను సన్మానించే వారంగా కూడా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఈరోజు బహుశా మదర్స్ డే అనుకుంటా, మరి తల్లిదండ్రుల్ని సన్మానించే వారంగా ఉండాలి. మరి తల్లి ప్రేమను మనము గౌరవించేవారుగా తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలని యేసు ప్రభువారే చెప్పారు. మరి తల్లి మన కొరకు ఎంతో ప్రయాసపడి ఒక డెలివరీ విషయంలో మనల్ని భూమి మీదకి తీసుకొని రావటానికి, అడుగు పెట్టించడానికి తల్లిగా తాను ఎంతో కష్టాన్ని అనుభవించి ఉంటారు, ఎంతో వేదన అనుభవించుంటారు. ఇంచుమించుగా ఒక ఫ్రీ డెలివరీ అయ్యే సమయంలో ఒక తల్లి పడే కష్టం ఎంతంటే, ఒక 20 ఎముకలు ఇరిసేస్తే ఎంత బాధకరంగా ఉంటుందో అంత భయంకరమైన బాధ ఒక తల్లి తన బిడ్డను ప్రసవించేటప్పుడు అంత వేదన చెందుతుందంట. ఒక ఎముక ఇరిగితేనే మనకి ఎంత నొప్పో, అలాంటిది ఒక 20 ఎముకలు ఒకేసారి ఇరిసేస్తే ఎంత వేదన, శరీరంలో ఎంత బాధ ఉంటుందో అలాంటి భయంకరమైన వేదన అనుభవిస్తూ మరి తల్లి బిడ్డల్ని ప్రసవిస్తూ ఉంటుంది.
కాబట్టి యేసు ప్రభు వారు చెప్పింది మనం చేయాలి. ఏం చెప్పాడు ఆయన అంటే, తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వారికి ఇచ్చే విలువను వారికి ఇవ్వాలి. తల్లిదండ్రులు మన కొరకు ఎంతో ప్రయాసపడి వారు కడుపు కట్టుకొని, వారు నోరు కట్టుకొని, మనకు కావాల్సినవన్నీ కూడా మనకు వారు సమకూర్చుకొని చక్కగా మనల్ని పెంచి పెద్దలను చేసి ఎంతగా ఈ స్థాయిలో నిలబెట్టినప్పుడు మరి వారిని మనం ప్రేమించేవారుగా, గౌరవించేవారుగా, సన్మానించేవారుగా ఉండాలని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన చెప్పిన ఇంకొక మాట కూడా అక్కడ మనం చదివినట్లయితే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలనని ఆయన చెప్పిన మాటలు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటలే. నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మనము ఎలాగో ఉంటున్నామో అలాగే మన ఇరుగు పొరుగు వారిని కూడా చక్కగా గౌరవించి, సన్మానించి, వారితో అన్యోన్యంగా మంచిగా మాట్లాడుతూ సన్మానించేవారుగా, ప్రేమించేవారుగా, గౌరవించేవారుగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పిన అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసుకుంటూ గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు లూకాసు సువార్త 22వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు చెప్పే మాట, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. వాటిలో మనం కొన్ని మాత్రమే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదాహరణగా ఆయన మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అలాగే నమ్మి బాప్టిజం పొందమన్నాడు. అలాగే రాకడ కొరకు సిద్ధపడమన్నాడు. చాలా విషయాలు యేసు ప్రభువారు మనకి ఆయన బోధిస్తూనే వచ్చాడు. ఈరోజు మన అంశము, ఆయన మీతో చెప్పినది చేయాలి. ఆయన మనతో ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా మనం చేస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఈరోజు వాక్యం ద్వారా మనము నేర్చుకుందాం. చూడండి, అదే 2వ అధ్యాయములో యేసు ప్రభువారు చెప్పినప్పుడు ఆయన మాట చొప్పున ఆయన చెప్పినది చేయడం వల్ల ఏం జరిగింది, అక్కడ మనము చూస్తే యేసు ప్రభువారు ఆ వివాహానికి వెళ్ళాడు. ఆ వివాహంలో మరి అక్కడ ఉన్న ఒక మంచి లక్షణం, లేకపోతే అక్కడ ఉన్న పద్ధతి ఏంటంటే, వివాహానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్షారసం ఇచ్చి వారిని గౌరవిస్తూ ఆహ్వానించేవారు లోపలికి వివాహానికి. అదొక ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో వారు ద్రాక్షారసము తక్కువ చేసినట్టున్నారు. బహుశా ఎస్టిమేషన్ ఎక్కువ అయిపోయింది, జనాభా ఎక్కువ వచ్చేసారు. ఏదేమైనా వివాహంలో ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. మరి యేసు ప్రభువారు ఆ వివాహంలో ఉండటం వల్ల మరి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, 6 రాతి బాణలను శుభ్రంగా కడగమన్నాడు. 6 రాతి బాణాలని శుభ్రంగా కడిగి అంచుల మట్టుకి నీళ్లు నింపమని చెప్పాడు. ఎప్పుడైతే వారు ఆ మాట చొప్పున జరిగించారో 6వ వచనాన్ని మనం చదవచ్చు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చారో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకి తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యేసు ప్రభువారు చేసిన మాట, చెప్పిన మాట వారు జాగ్రత్తగా విని, జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవటం వల్ల అక్కడ జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే,
6 రాతి బాణలు శుభ్రంగా కడిగి దాని నిండా నీళ్లు నింపారు. యేసు ప్రభువారు ఆ వివాహంలో ఆయన మాట చొప్పున జరిగించారు కాబట్టే ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినాయి. ప్రభు చెప్పినట్లు మనం చేస్తే ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు. ఆయన నీళ్లను 2 పాయలుగా, సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు. మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆయన మాట చొప్పున మనం చేస్తే తప్పనిసరిగా మన జీవితాల్లో ఒక ఆయన అద్భుతమైన కార్యాన్ని జరిగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి మనము జరిగిస్తే తప్పనిసరిగా మన జీవితాల్లో ఆశీర్వాదం అనేది మనం చూడగలుగుతాం. ఆయన మాట కాకోకుండా మన ఇష్ట ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా, మన నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు మనం తీసుకుంటే మన జీవితాల్లో నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడలేవు. మన జీవితాల్లో నీళ్లు ద్రాక్షారసంగాను, మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి అంటే మనము ఆయన చెప్పినట్లుగా మనం విందుముగాక. ఆయన మనతో ఏదైతే చెప్పాడో, ఏం చెప్పాడు? ఆజ్ఞలు పాటించమన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడు, విశ్వసించమన్నాడు, నమ్మమన్నాడు. ఆయన యందు నమ్మితే ఆయన సూచక్రియలు మనం చూడగలుగుతాం. విశ్వసిస్తే ఆయన ఘనమైన కార్యాలు మనం అనుభవించగలుగుతాం. ఏదైతే ఆయన చెప్పినట్లుగా మనము చేయగలిగితే మన జీవితాల్లో ఒక గొప్ప అనుభూతిని మనము అనుభవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మాట చొప్పున మనం జరిగించడం వల్ల ఇంకా ఏం జరుగుతుందో కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, లూకాసు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. ఏలినవాడా, మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నాం ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమకు సహాయము చేయవలనని. చాలు. ఇక్కడ గెన్నెసరేతు సరస్సు తీరమున మరి సీమోను పేతురు ధోనిలో చేపలు పడుతున్న సందర్భాన్ని మనము గమనిస్తున్నాం. వారు రాత్రి అంతా కూడా మరి చేపలు పట్టే ప్రక్రియలో చేపల కోసం వేటాడారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు. మరి వారికి ఒక్క చేప కూడా వారికి దొరకకపోగా వారు ఏం చేశారంటే, ఇక ధోని లోతుగా యేసు ప్రభువారు చెప్పినట్లుగా యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి ఆయన చెప్పినట్లుగా వారిని ఆయన 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ కూడా దొరకల. కానీ ఆయన చెప్పే ఒక విశ్వాసభరితమైన మాట ఏంటంటే, నీ మాట చొప్పున, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తా. అది ప్రభు చెప్పినట్లు చేస్తే మన జీవితాల్లో ఎన్ని రోజులు కష్టపడినా ఫలితం లేదు. రాత్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రయాసపడినా ఫలితం లేదు. ఎలాంటి శ్రమ పడినా ఇగో ఫలితం లేదు. అయినా ఆయన మాట చొప్పున మనము చేస్తే, ఆయన మాట చొప్పున వల వేస్తే అక్కడ జరిగిన ఒక గొప్ప విశేషం ఏంటంటే, మరి అన్నడు ఎప్పుడు వారి జీవితాల్లో పట్టనంత విస్తారమైన చేపలు పట్టారు. వారి జీవితంలో అన్ని చేపలు వారు ఎప్పుడు కూడా బహుశా చూసి ఉండరు. వారి వలలు పిగిలిపోతున్నాయి అంట, అంత విస్తారమైన చేపలు.
ఇది అంతటికి కూడా ఒకే ఒక కీ పాయింట్ మనం ఇక్కడ గమనించాలి. ఇదంతటికి కూడా ఆశీర్వాదానికి, లేకపోతే ఇంత చేపలు విస్తారంగా వారు పట్టడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన మాట చొప్పున వారు జరిగించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట చొప్పున మనం ఏ పని చేసినా, ఏ శుభకార్యము ప్రారంభించాలన్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఏ కార్యము చేసినా ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేస్తుంటాం. దేవుని మాట తీసుకోకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా, మన సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఒక చక్కని సందేశం ఏంటంటే, ఆయన మాట చొప్పున నువ్వు జరిగిస్తే ఇదిగో నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు ఆయన మాట చొప్పున జరిగిస్తే ఇదిగో నువ్వు మునుపెన్నడూ చూడని ఒక విస్తారమైనటువంటి ఆ చేపలు పట్టగలిగే స్తోమత దేవుడు మనకి అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సిమోను పేతురు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి విస్తారమైన చేపలు పట్టుండకపోవచ్చు, కానీ ఆయన మాట చొప్పున వల వేశాడు. అది కూడా డే టైము. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళందరూ కూడా రాత్రులే చేపలు పడుతూ ఉంటారు. పగలంతా కూడా అవి అడుగు భాగంలోకి వెళ్ళిపోతాయి అంట. గలిలయ సముద్రం అంతా కూడా అది చాలా మంచినీటి సరస్సు అన్నమాట. చాలా బాగుంటుంది ఆ ప్రాంతంలో. మరి విస్తారమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు ఒడ్డుకు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ పట్టడానికి అవకాశం ఉండదు. ఇలాగే మేము గత సంవత్సరం, అంటే నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రదీప్ గారు, నేను ఇద్దరం కూడా ఈ ప్రాంతానికి, గెన్నెసరేతు సరస్సు ప్రాంతానికి వెళ్ళి అక్కడిద్దరం కూడా ఒడ్డును కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఈ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. విస్తారమైన చేపలు పట్టారు, ఎప్పుడు మరి అన్నాడు చూడని విస్తారమైన చేపలు పట్టారని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటా మేమిద్దరమే ఉన్నాం. సరే, కొంత సమయం అయిపోయింది, మాకు బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళే టూర్కి ఉదయకాలం సాయంకాలమే పెడతారు భోజనం, మధ్యాహ్నం పెట్టరు. ఆ ఉదయకాలమే ఫుల్గా తినేస్తారు అందరూ, సాయంకాలం ఫుల్గా వేసేస్తారు, ఇక మధ్యాహ్నం ఉపవాసమే అన్నమాట. సరే, మేమిద్దరం ఆ గెన్నెసరేతు ఈ చేపలు పట్టిన ప్రదేశానికి, విస్తారమైన చేపలు పట్టిన ప్రదేశానికి మేమిద్దరం వెళ్ళి అక్కడ కూర్చొని అలాగ ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ లోపల రష్యా నుంచి కొంత యవనస్తులు పిల్లలు వచ్చారు మా దగ్గరికి. డూ యూ హ్యావ్ ఎనీ ఫుడ్ అన్నారు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ అన్నా. ఏంటి ఫుడ్ లేదా మీకు? అయ్యో, ఫుడ్ లేకపోవడం ఏంటి, మా దగ్గర బోల్డ్ అంత ఫుడ్ ఉందన్నారు. ప్రైజ్ ది లార్డ్. మేము అప్పటికే చాలా ఆకలితో ఉన్నాం, చాలా ఆకలేస్తుంది. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అక్కడ కొనుక్కోలేదు, చాలా కాస్ట్ అన్నమాట. అన్నీ కూడా ఏదన్నా తినాలన్నా చాలా కాస్ట్. సరే, మేము అలాగా దేవుడు ఒక అద్భుతం ఇక్కడ చేస్తాడని మేము విశ్వాసముతో అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. వారి దగ్గర చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి, వారు తినలేక తినేసి మిగిలిపోయినాయి వాళ్ళ దగ్గర ఆహార పదార్థాలు. వారు వచ్చి మమ్మల్ని అంటారు, మీరు తినండి, ఎంత కావాలంటే అంత తీసుకొని తినండి, సమృద్ధిగా తినండి. అంటే మేము ఎంత తింటాం, కొంచెం తీసుకున్నాం, ఇంకా తీసుకోండి అంటారు, కూల్ డ్రింక్స్ తీసుకోండి అంటారు, అక్కడ బన్నులన్నీ తీసుకోండి అంటారు. అప్పుడు మేము అనుకున్నాం, ప్రభు ఇక్కడ అద్భుతమైన కార్యం, విస్తారమైన చేపలు పట్టడమే కాదు కానీ ఈరోజు మనకి విస్తారమైన ఆహారాన్ని ఇచ్చాడని చెప్పి మేమిద్దరం కూడా దేవుడిని గనపరిచాం. ప్రైజ్ ది లార్డ్. అలాగ దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయన మాట చొప్పున మనం జరిగిస్తే, ఆయన మాట చొప్పున ఆయన మనతో చెప్పినది మనం చేస్తే నిశ్చయముగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు కానీ ఇదిగో ఆయన మాట చొప్పున జరిగిస్తే ఏం జరుగుతుందో లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుంచి మనము చదివినట్లయితే, ఆయన మాట చొప్పున మనము జరిగించడం ద్వారా ఏం జరుగుతుంది? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును
ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరదలు వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అయితే దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహములు దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వినితే ఏం జరుగుతుందో, వినకపోతే ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చక్కగా మనము ఇప్పుడు వరకు కూడా చదువుకున్నాం. కొంతమంది నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక చాలామంది ఇదే తంతులో ఉంటా ఉన్నారు. ఆయన మాట చొప్పున చేయని వారు ప్రభువా ప్రభువా అని వారు పిలుచుట ఎందుకయ్యా? నా మాట వింటే అలాగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వినేవారు ఆయన ప్రభువా అని ప్రార్థన చేయాలంట. కొంతమంది వారి నిర్ణయమే నెగ్గాలనుకుంటారు, వారి ఆలోచనే నెగ్గాలనుకుంటారు, వారి ముహూర్తం టయానికే అది జరగాలి. వారు ముందుగానే తేదీ నిర్ణయిస్తారు. ఫలానా రోజు ఇల్లు ఓపెనింగ్ చేయాలంతే. మీ ఖాళీ ఉన్నా లేకపోయినా పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ ఖాళీ ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. మేము తేదీ నిర్ణయించుకున్నాం, సమయం నిర్ణయించుకున్నాం. మా చొప్పున మీరు జరిగించాలి, కుదరపోతే చెప్పండి అంటారు కొంతమంది. తర్వాత వారు నష్టాలు, బాధలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే దేవుని మాట తీసుకొని మనం చేసామనుకోండి, అయ్యా మీదే, మీరు దైవ సేవకులుగా ఫలానా సమయం అని చెప్పండి, ఆ సమయానికి మేము నిర్ణయం రెడీగా ఉంటాం, మీరు ఎప్పుడో చెప్పండి అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం అని దేవుని మాట చొప్పున మనం జరిగిస్తే ఆ ఇల్లు ఎలాగుంటుందంటే అది చక్కగా పునాదులు వేయబడిన ఇల్లులాగా. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్విన బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండును. వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట ఎలాంటిదంటే శక్తివంతమైనది, దేవుని మాట బలమైనది, దేవుని మాట అది చాలా బలము కలిగి లోతైనది, ఎత్తైనది. దాని మాటకు ఎత్తు, వెడల్పు, లోతు మనము వర్ణించలేము, కొలవలేము. దేవుని మాట చొప్పున మనము జరిగిస్తే ఆ ఇల్లు ఎలాగుంటుందంటే అది చాలా లోతుగా పునాదులు వేయబడి బలముగా కట్టబడినటువంటి బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఉంటుందంట. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, సుడిగాళ్ళు వచ్చినా, పెను తుఫాన్లు, సునామీలు వచ్చినా సరే ఆ ఇంటిని కదిలించలేరు. కానీ దేవుని మాట కాకుండా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలో, సొంత తలంపులతో మనము పని జరిగిస్తే అది పునాదులు లేని ఇల్లులాగా ఉంటుంది. కాబట్టి అది గాలి వచ్చినప్పుడు కొట్టుకొని పోయి అది పడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఆయన మాట చొప్పున జరిగించే వారంగా ఉండాలని, ఆయన మాట చొప్పున మనం చేస్తే, ఆయన చెప్పినది మనం చేస్తే నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు. ఇదిగో నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు, నువ్వెన్నడూ మునుపెన్నడూ చూడని విస్తారమైన చేపలు నీ జీవితంలో నువ్వు పట్టుదువుగాక. అంత మాత్రమే కాదు, ఆయన మాట చొప్పున చేయటం వల్ల ఇదిగో కట్టబడి పునాదులు కలిగిన ఒక మంచి బలమైన ఇల్లు వలె మన కుటుంబాలు ఉంటాయి. అది ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా అవి పడిపోవని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభువారు చెప్తారు 15వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఒక చక్కని మాట ఏంటంటే 15:14లో ఆయన మాట వింటే చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారని యేసు ప్రభువారు మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయన మాట వింటే
మన జీవితాల్లో అద్భుతాలు జరగటమే కాదు, ఆయన మాట వినటం వల్ల మన కుటుంబాలు కట్టడమే కాదు, ఆయన మాట వినటం వల్ల ఏం జరుగుతుందంటే ఆయన మన స్నేహితుడిగా ఉంటాడు. ఆయన మంచి స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, గొప్ప స్నేహితుడు. ఆయన మనతో స్నేహం చేస్తాడు, మనతో ఉంటాడు. మనతో ఒక స్నేహితుడికి మన బాధలు చెప్పుకుంటాం. ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఖచ్చితంగా మనం బాల్యం నుంచి మనల్ని అబ్జర్వ్ చేసి ఒక మంచి ఫ్రెండ్ ఉంటారు. మన బాధలో, మనకు దుఃఖం వచ్చినప్పుడు, కొంచెం సంతోషం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఏదైనా సరే ఆ బెస్ట్ ఫ్రెండ్తోనే మనం షేర్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోవచ్చు, అలాగే తోబుట్టువులతో షేర్ చేసుకోలేకపోవచ్చు, లేకపోతే ఇంకెవరితో మనం షేర్ చేసుకోలేకపోవచ్చు. కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్తో మనం షేర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. మన హృదయంలో ఉన్న వేదన అంతా కూడా ఆయనకి చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక ఇద్దరు స్నేహితులకి గొడవ వచ్చింది, ప్రాణ స్నేహితులకి. నేను అంటే మన సంఘస్థులు వాళ్ళు కూడా, బయట వాళ్ళేం కాదు. వారు ఇంతకుముందు బాగా స్నేహితులుగా ఉండేవాళ్ళు అనుకుంటా, బహుశా బాగా స్నేహంగా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నీ కూడా. మరి ఏమైందో మరి వాళ్ళ మధ్యలో ఏ విభేదాలు వచ్చినాయో నాకైతే తెలియదు. కానీ ఈ మధ్య ఆ ట్రెండ్ ఏంటంటే తిట్టుకోవట్ల, ఎవరో క్లాసికల్గా స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఎవరు ఎదురు బదులు తిట్టుకోవట్లా. స్నేహితుల మధ్యలో గొడవలు వచ్చినా ఏదొచ్చినా సరే తిట్టుకోవట్లా. మరి చక్కగా అప్డేట్ అయిపోయారు అందరు కూడా, స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఒక ఆమె ఏమో జాన్ వెస్లీ గారి స్టేటస్ పెట్టుకుంది. ఆయన ఏమంటాడు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? వడ్డీలకి ఇచ్చేవాళ్ళతో నీ స్నేహం, అయితే అటు చేసేవాళ్ళు ఇటు చేసేవాళ్ళు అని ఆయన జాన్ వెస్లీ గారు తిడుతున్నాడు. ఈమెమో చిలకలూరుపేట, ఆయన పేరేం పేరు, షాలేం రాజు గారి స్టేటస్ పెట్టుకుంది. అసలు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అని ఈయన. అంటే వాళ్ళిద్దరి మధ్యలో బలి అయిపోయిన సేవకులు ఎవరంటే వీళ్ళిద్దరు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వస్తే బలైపోయిన సేవకులు ఎవరంటే జాన్ వెస్లీ గారు, షాలేం రాజు గారు అనమాట. కాబట్టి ఆ స్నేహం ఎలాంటిదంటే కొద్ది కాలం బాగుంటుంది, కొద్ది కాలం బాగోదు. స్నేహితుల మధ్యలో గొడవలు వస్తే స్టేటస్లు పెట్టుకుని ఎంతవరకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మంచి స్నేహితుడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున నువ్వు జరిగిస్తే తప్పనిసరిగా ఆయన నీతో స్నేహం చేస్తాడు. ప్రాణ స్నేహితుడిలాగా నీ వెంటే ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో నడిచే దేవుడు, మనల్ని నిత్యానికి నడిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఒక 2 మాటలు మీకు, మన సమయం అయిపోయింది కాబట్టి ఆయన మాట చొప్పున మనము జరిగించడం వల్ల ఏం జరుగుతుందో ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయ యెషయా గ్రంథం 48వ అధ్యాయము, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన నీకు ఉపదేశము చేసేదను, నిన్ను నడిపించేదను, నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము. నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదని మరవబడదు. చాలు. చూడండి, ఆయన మాటను మనం వింటే, ఆయన చెప్పినది చేయటం వల్ల, ఇక్కడ మనము చదువుకున్నాం, ఆయన మాట ఉపదేశమును మనం వినినట్లయితే ఏం జరుగుతుందంటే నీకు ప్రయోజనము కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా.
నీ కుటుంబము కట్టబడుటకు ప్రయోజనకరంగా ఉంటుంది, నీ బిడ్డల భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది, నీ ఇంట్లో ప్రతి విషయాల్లో నీకు ప్రయోజనకరంగా, అంటే ప్రయోజనం అంటే ఉపయోగకరంగా దేవుని మాటను మనము శ్రద్ధగా, ఆయన ఉపదేశాన్ని మనము మరువకుండా వింటే ఆయన నీకు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపించును. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఒకవేళ ఆలకించినట్లయితే ఏం జరుగుతుందంటే అక్కడ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రయోజనం కలుగుతుంది, రెండవదిగా అక్కడ మనం చూస్తే క్షేమము కూడా కలుగుతుంది. అలాగే సంతానము ఇసుక వలె విస్తారమగును, అలాగే నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. ఇగో వారి నామము నా సన్నిధి నుంచి కొట్టివేయబడదు, మరోబడదు. కాబట్టి చాలా ప్రయోజనాలు. దేవుని మాటను మనము శ్రద్ధగా ఆయన ఉపదేశమును అంగీకరించి ఆ మాట చొప్పున మనము జరిగించడం ద్వారా ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక ఉపయోగం ఉంటుంది. అనేక రకాలైన ఆదర్శప్రాయంగా మనము నడవటానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఒక ప్రయోజనకరంగా ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన మాట వినటమే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్పినది మనం చేయటం వల్ల మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా మరి సంతోషకరంగానే ఉంటాయి. లోకాసు సువార్త 11:28 కూడా ఒక మాట రాయబడి ఉంది, ఆయన మాట చొప్పున మనం జరిగితే వారు ధన్యులుగా మార్చబడతారు. అవును కానీ దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట, దేవుని వాక్యాన్ని మనం విని గైకొనటం వల్ల మరి ధన్యులుగా మనము మార్చబడతాం. చూడండి, నోవాహు విన్నాడు. నోవాహు గురించి మనము చూస్తే 6వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని మాట నోవాహుని గురించి రాయబడి ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారంగా యావత్తు కూడా చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఆ రీతిగా మరి దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు కూడా చేశాడు కాబట్టే తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను కట్టుకున్నాడు, తన ఇంటి వారిని అందరిని కూడా రక్షించుకున్నాడు. అలాగే అబ్రహాముని గురించి కూడా రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయము 23వ వచనంలో, ఇదిగో కుటుంబం అంతటి కూడా సున్నతి నిమిత్తము దేవుడు చెప్పిన మాట అంతా కూడా మరి జరిగించినట్లుగా అబ్రహాము కూడా దేవుడు చెప్పిన మాట, దేవుడు ఆజ్ఞాపించిందంతా కూడా చేసి నెరవేర్చినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇస్మాయిలును ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మము సున్నతి చేశాను. చూడండి, అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట, కుటుంబంలో అందరికి కూడా సున్నతి ఆచరించాలి. సున్నతి అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలో బాప్టిసానికి సాదృశ్యంగా ఉంది. మరి దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే బాప్టిసం పొందాలి. మరి అబ్రహాముని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించడానికి గల కారణము దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతా కూడా చేశాడు. మోషే కూడా చేశాడు. 40వ అధ్యాయం నిర్గమకాండంలో చదవద్దు కానీ మోషేని గురించి కూడా ఒక చక్కని సాక్ష్యం మనం చదువుతాం. దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతా కూడా మోషే నెరవేర్చాడు. ఇలాగా పరిశుద్ధులందరూ కూడా ఏం చేశారంటే ఆయన చెప్పినది చేశారు. వారు గనులుగాను ఆశీర్వాదానికి వారసులుగాను మార్చబడ్డారు. అదే రీతిగా ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మనతో చెప్పిన మాట మనము చేస్తే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడతాయి. ఆయన మనకు చెప్పినది చేస్తే మన ఇల్లు బండ మీద కట్టబడిన పునాదుల్లాగా స్థిరంగా ఉంటుంది. ఆయన మనతో చెప్పినది మనము చేస్తే
ఇదిగో మన జీవితాల్లో మునిపెన్నడూ చూడని అద్భుత కార్యాలని మనం చూస్తాం. ఆయన మనతో చెప్పినది చేస్తే ఆయన మనకు స్నేహితుడిగా ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పినది చేయటం వల్ల మనకు ప్రయోజనం ఉంది. మనం ధన్యులుగా మార్చబడతామని వాక్యము సెలవిస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికి కూడా దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.